ఆల్రెడీ 'శ్రీను వైట్ల' గారు 'మిస్టర్' అనే మూవీ తీశారు కదా సార్. మళ్ళీ ఎందుకు 'రాజాది రాజా' అంటూ మమ్మల్ని బలి చేయడం. నాకైతే 'మిస్టర్' మూవీ మొత్తాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని, మొత్తం స్టేజ్ మీద చేసే పర్ఫార్మెన్స్ లాగా అనిపించింది. అస్సలు నచ్చలేదు మూవీ. ఇన్ డెప్త్ రివ్యూలోకెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్‌కి ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా స్టోరీ విషయానికొస్తే, ఒక యువరాణి తన దేశాన్ని వదిలి 30 డేస్ సిటీ లైఫ్ ఎలా ఉంటుందో చూడడానికి వస్తుంది. అక్కడ హీరోతో లవ్‌లో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? చివరికి ఏమైందనేదే మూవీలో చూడాలి. బేసిక్‌గా చెప్పాలంటే ఈ మూవీకి, 'మిస్టర్' మూవీకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. 'మిస్టర్‌లో' ఉన్న స్టోరీ లైన్ తీసుకొని, అందులో కొన్ని వేరే మూవీస్ ఎలిమెంట్స్‌ని మిక్స్ చేసి తీసిన సినిమాలాగుంది. అసలు స్టోరీలో కొత్తదనం ఏమీ అనిపించలేదు. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే ఫుల్లు రాడ్డుకే రాడ్డు. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా బాగున్నట్టు అనిపించలేదు నాకు. స్క్రీన్ ప్లే అయితే చాలా బోరింగ్‌గా ఉంటుంది. ఫ్యాషన్ డిజైన్ అని అంటారు, యువరాణి అంటారు, లవ్ అంటారు, ఇంకేదేదో చేస్తారు. మొత్తం సోది తప్ప ఇంకేం లేదు ఫస్ట్ హాఫ్‌లో. ఎక్కడా గూడా మూవీలో ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. ఒక సీన్ అయిపోయిన తర్వాత ఇంకో సీన్ ఎందుకు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఫస్ట్ హాఫ్ అయితే పూర్తిగా బోర్ కొట్టించింది. ఇక సెకండ్ హాఫ్‌కి వస్తే, హీరో వాళ్ళ దేశానికి వెళ్ళే దగ్గర నుంచి మొదట నాకు 'ఆదిత్య 369' మూవీ గుర్తొచ్చింది. స్టార్టింగ్‌లో ఆ సెటప్ చూసి ఏదైనా ఇంట్రెస్ట్‌గా ఉంటుందేమో అనుకున్నాను. కానీ కొద్దిసేపటి తర్వాత మూవీ మొత్తం స్టేజ్ మీద చేసే డ్రామాలాగా మారిపోయింది. క్యారెక్టర్స్ గానీ, సిట్యుయేషన్స్ గానీ, డైలాగ్స్ గానీ అన్నీ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి. సినిమా చూస్తున్నట్టు అనిపించకుండా ఏదో స్టేజ్ పెర్ఫార్మన్స్ చూస్తున్నట్టు అనిపించింది. ఇంకా పెర్ఫార్మన్స్ విషయానికొస్తే, హీరో, హీరోయిన్ ఇద్దరు డెబ్యూట్ యాక్టర్సే. కానీ యాక్టింగ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నట్టు అనిపించింది. మూవీలో నరేష్ గారు, రోహిణి గారు మాత్రమే బాగానే పెర్ఫార్మ్ చేశారు. సాయి కుమార్ గారు కూడా ఓకే అనిపించారు అంతే. ఇంకా డైరెక్షన్ విషయానికొస్తే, మూవీ మొత్తం సెట్స్ వేసి తీసినట్టు చాలా క్లియర్‌గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అస్సలు బాగలేవు. ఫ్యాంటసీ వరల్డ్‌ని చూస్తున్నప్పుడు మనల్ని ఆ వరల్డ్‌లోకి తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ మాత్రం ఇది సెట్‌లో తీస్తున్నారు అనే ఫీలింగ్ ప్రతి సీన్‌లో కనిపిస్తుంది. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే అస్సలు బాలేదు. సాంగ్స్ కానీ, బీజీఎం గానీ మూవీకి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. ఓవరాల్‌గా అయితే మూవీని స్కిప్ చేయడమే చాలా బెటర్. సో ఇది ఫ్రెండ్స్ 'రాజాది రాజా' మూవీ రివ్యూ. మీకు గనుక నా రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియో క్లిక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనుక మూవీ చూసినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్‌లో షేర్ చేసుకోండి.